కరీంనగర్లోని పలు ప్రాంతాలలో నిమజ్జనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పాత బజార్ హనుమాన్ టెంపుల్ వద్ద గల 1వ నెంబర్ వినాయకుడి వద్ద కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేల్చాల రాజేందర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. నిర్వాహకులు రాజేందర్ రావును శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత బజార్ నంబర్ 1 విఘ్నేశ్వర స్వామి వద్దకు వచ్చి కొబ్బరికాయ కొట్టి విఘ్నేశ్వర స్వామి లేపి నిమజ్జనం కోసం తీసుకెళ్లే సమయంలో విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. ఇప్పుడే చెప్పినారు నాకు 77 సంవత్సరాలు నిండినాయి ఈ విఘ్నేశ్వర స్వామి ఇక్కడ స్థాపించి ఫస్ట్ కరీంనగర్ పట్టణంలోనే మొట్టమొదటి విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది 78వ సంవత్సరం అని చెప్పడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వర స్వామిని కదిలించి లేపి నిమజ్జనంకు తరలించిన తర్వాతే టవర్ కాడికి వెళ్లి పూజలు చేసి టవర్ కాడ కరీంనగర్ పట్టణ ప్రముఖులందరూ అధికారులందరూ వచ్చి పూజలు చేసి మరి నిమజ్జన ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు కరుణ కటాక్షాలు కరీంనగర్ ప్రజల మీద చూపిద్దురు అని నాకు నమ్మకం ఉంది.